భారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్సుమాంజలి అర్పించుకుంటూ భగవద్గీతకు సంబంధించిన సందేహాలు సమాధానాలు. భగవద్గీతలోని మొదటి శ్లోకం ఏ పదంతో ప్రారంభమవుతుంది? భగవద్గీతలోని మొదటి శ్లోకం ధర్మము అనే పదముతో ప్రారంభమవుతుంది. ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులను పాండవులను ఏమి చేసిరి? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. కృష్ణార్జునుల శంఖముల పేర్లు ఏమిటి? కృష్ణుని శంఖము పేరు పాంచజన్యము, అర్జునుని శంఖము పేరు దేవదత్తము, భీముని శంఖము పేరు పౌండ్రము, ధర్మరాజు శంఖము పేరు అనంత విజయము, నకులుని శంఖము పేరు సుఘోషము, సహదేవుని శంఖము పేరు మణిపుష్పకము. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషో మణిపుష్పకౌ. దుర్యోధనుడు ఏ రకమైన వ్యక్తి? దుర్యోధనుడు ఒక ఆతతాయి. ఆతతాయి అంటే ఎవరు? అగ్నిదో గరదచ్చైవ శస్త్రపాణి ధనాపహః క్షేత్రధారాపహర్తా చ షడేతే ఆతతాయినః. ఇళ్లకు నిప్పు పెట్టువాడు, విషాన్ని ప్రయోగించేవాడు, స్వార్థబుద్ధితో ఆయుధాలను నిరాయుధులను భయపెట్టడానికి ఆయుధాలను ధరించేవాడు, పరుల ధనాన్ని అపహరించేవాడు, పరుల భూములను వనుతలను భార్యలను అపహరించువాడు. ఈ ఆరుగురిని అతతాయిలు అంటారు. అర్జునుడు శిష్యునిగా తనను గ్రహించి ఉపదేశించవలసిందిగా శ్రీకృష్ణుని కోరిన శ్లోకం ఏది? లేక గీతలో శరణాగతి శ్లోకం అని దేనిని అంటారు? భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 7వ శ్లోకాన్ని శరణాగతి శ్లోకం అంటారు. కార్పణ్య దోషమునకు లోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను. ధర్మాధర్మముల విచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకొనలేకున్నాను. నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము. నేను నీకు శిష్యుడను, శరణాగతుడను, ఉపదేశించుము. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. తత్వజ్ఞాని అంటే ఎవరు? అనిత్యమైన దానికి ఉనికి లేదని, నిత్యమైనది ఎల్లప్పుడూ ఉంటుందని, దానికి లేకుండుట అనేది లేదని తెలిసినవాడే తత్వజ్ఞాని. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః తనయాస్తత్వదర్శిభిః. భగవద్గీతలో ఆత్మతత్వ విచారణ ఎక్కడ కనిపిస్తుంది? భగవద్గీతలో
ఆత్మతత్వ విచారణ 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోని 12వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు కనిపిస్తుంది. ఆత్మ ఎటువంటిది? ఛేదించడానికి, దహించడానికి, తడపడానికి, శోషింపజేయడానికి సాధ్యము కానిది ఆత్మ. ఇది నిత్యము, సర్వవ్యాపి, అచలము, స్థిరమైనది, శాశ్వతమైనది. వ్యక్తం చేయడానికి, ఊహించడానికి, మార్చడానికి సాధ్యం కానిది ఆత్మ. అచ్ఛేద్యోయమదాహ్యోన్యం అక్లేద్యోన్శోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోన్యం సనాతనః అవ్యక్తోన్యమచింత్యోన్యం అవికార్యోన్యముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించటం సరియేనా? ఆత్మ ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఆత్మకు ఏదీ అంటదు. దానికి శాంతి కలగాలని కోరుకోవటం సరి అయిన పని కాదు. కానీ మరణించిన ఏ జీవికైనా సద్గతులు రావాలని ప్రార్థించవచ్చు. ఆత్మ జరా మరణములు లేనిది. ఇది ఒకప్పుడుండి మరి ఒకప్పుడు లేకపోవుట అనునది లేదు. ఇది జన్మరహితము, నిత్యము, శాశ్వతము, సనాతనము అయినది. చంపబడినది శరీరమే గాని ఆత్మ కాదు. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యం శాశ్వతోన్యం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. మరణం కంటే దారుణమైనది ఏది? గౌరవం కలవానికి అపకీర్తి మరణం కంటే దారుణమైనది. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు? దుఃఖాలు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖాలపై ఆసక్తి లేనివాడును, రాగము, భయము, క్రోధము తొలగినవాడును, స్థిరమైన బుద్ధి కలవాడును అయిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునురుచ్యతే. స్థితప్రజ్ఞుని లక్షణం ఏమిటి? తాబేలు అన్ని వైపుల నుండి తన అవయవాలను ముడుచుకున్నట్లుగా స్థితప్రజ్ఞుడు విషయాల నుండి ఇంద్రియాలను ఉపసంహరించుకొని జ్ఞానాన్ని స్థిరంగా ఉంచుకుంటాడు. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. మనిషి పతనం ఎట్లా జరుగుతుంది? విషయవాంఛలను గూర్చి ఎప్పుడు మననం చేసేవానికి వాని యందు అనురాగం అధికమై అది కామంగా మారి చివరకు క్రోధమవుతుంది. క్రోధం వలన అవివేకం కలుగుతుంది. అవివేకం వలన మనుజుడు సత్ప్రవర్తనను విస్మరించి దాని ఫలితముగా బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందుతాడు.
ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోన్విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎవనికి శాంతి లభిస్తుంది? ఎవడు కోరికలన్నిటినీ త్యజించి వాటి యందు ఆసక్తి విడిచిపెట్టి నాది అనే భావాన్ని వదులుకొని అహంకారాన్ని విడిచిపెట్టి ప్రవర్తిస్తాడో అతడు నిశ్చయంగా శాంతిని పొందుతాడు. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాం చరతి నిఃస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. మిథ్యాచారుడు ఎవరు? ఎవడు కర్మేంద్రియాలను బలవంతంగా నియంత్రించి మనస్సులో మాత్రం విషయాలను గూర్చి చింతిస్తూ ఉంటాడో అట్టివాడు మూఢచిత్తుడైన కపటవర్తనుడు. అతనినే మిథ్యాచారుడు అని అంటారు. కర్మేంద్రియాణి సంయమ్య అస్తే మనసాత్ స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే. ధర్మ మార్గములో మోక్షాన్ని పొందిన వారెవరైనా ఉన్నారా? జనకుడు మొదలైన వారు నిష్కామ కర్మ ద్వారా మోక్షాన్ని పొందారు. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జ్ఞానులకు నిత్యశత్రువు ఏది? ఎన్నటికీ చల్లారని అగ్ని వంటి కామమే జ్ఞానులకు నిత్యశత్రువు. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. పునర్జన్మ ఎవరికి ఉండదు? ఎవడు పరమాత్మ యొక్క దివ్యమైన జన్మకర్మలను గూర్చి యథార్థముగా తెలుసుకుంటాడో అతడు దేహాన్ని విడిచిన పిమ్మట పరమాత్మనే చేరతాడు. అతనికి పునర్జన్మ ఉండదు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. పండితుడని ఎవరిని అంటారు? ఎవడు సర్వకర్మలను కోరికలు సంకల్పాలు లేకుండా చేస్తాడో, ఎవని సర్వకర్మలు జ్ఞానం మాత్రమే ఆధారంగా ఉంటాయో అట్టి వానిని పండితుడని అంటారు. యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః. భోజనానికి ముందు పఠించవలసిన శ్లోకములు ఏమిటి? బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. యజ్ఞాలు ఎన్ని రకాలు? యజ్ఞాలు చాలా రకాలుగా విభజించబడ్డాయి. అందులో కొన్ని యోగ యజ్ఞాలు, ద్రవ్య యజ్ఞాలు, తపోయజ్ఞాలు, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాలు మొదలైనవి. వీటిని సన్యాసులు దృఢవ్రతులై ప్రయత్నశీలురై ఆచరిస్తున్నారు. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తతా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాచ్చ యతయః సంసితవ్రతాః. కర్మ సన్యాసం, కర్మయోగం ఈ రెండింటిలో ఏది శ్రేష్టమైనది? కర్మ సన్యాసం, కర్మయోగం రెండూ కూడా మోక్షప్రదాలే. అందులో కర్మ సన్యాసం కంటే కర్మయోగమే శ్రేష్టమైనది. సన్యాస కర్మయోగచ్చ నిఃశ్రేయసకరావుకౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. నిత్య సన్యాసి అంటే ఎవరు? రాగద్వేషాలకు అతీతుడై ఉండే వానిని నిత్య సన్యాసి అని అంటారు. అట్టి ద్వంద్వరహితుడు సులభంగా సంసార బంధం నుండి ముక్తుడవుతాడు. జ్ఞేయ స నిత్య సన్యాసీ యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. మనం చేసే పాపాలను పుణ్యాలను పరమాత్మ స్వీకరిస్తాడా? మనం చేసే పాపాలను పుణ్యాలను పరమాత్మ స్వీకరించడు. నాదస్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఆనందమయుడని ఎవరిని అంటారు? కామ క్రోధాల వలన కలిగే ఉద్వేగాలను సహించే వ్యక్తిని ఆనందమయుడు అంటారు. శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. నిత్యముక్తుడంటే ఎవరు? ఇంద్రియ మనోబుద్ధులను స్వాధీనం చేసుకొని మోక్షాసక్తుడై నిత్యం మననం చేస్తూ కోరికలు, భయం, కోపం లేకుండా ఎవడు ఉంటాడో అట్టి వానిని నిత్యముక్తుడు అంటారు. యతేంద్రియ మనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః. యోగారూఢుడని ఎవరిని అంటారు? ఇంద్రియ విషయాలయందు కర్మలయందు ఆసక్తిని వదిలి సర్వ సంకల్పాలను పరిత్యజించిన వానిని యోగారూఢుడు అంటారు. ఏదాహినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. ప్రతి వ్యక్తికి బంధువు ఎవరు, శత్రువు ఎవరు? దేహాన్ని, ఇంద్రియాలను, మనస్సును తీవ్ర ప్రయత్నంతో జయించినవాడు తానే తనకు బంధువు. అట్లు జయింపనివాడు తానే తనకు శత్రువు. బంధురాత్మాత్మనస్తస్య
येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे వర్తేతాత్మైవ శత్రువత్. యోగసిద్ధిని పొందినవాడు ఎట్లా ఉంటాడు? యోగసిద్ధిని పొందినవాడు బాగా నిగ్రహింపబడిన చిత్తాన్ని ఆత్మయందే లగ్నం చేసి సమస్త విషయవాంఛల నుండి నివృత్తుడై ఉంటాడు. యదా వినియతం చిత్తమాత్మన్యేనవతిష్టతే నిస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. మనస్సును ఏ విధంగా నిగ్రహించుకోవచ్చును? నిస్సందేహంగా మనస్సు చంచలమైనది, నిగ్రహించడానికి దుస్సాధ్యమైనది. అయినా దానిని అభ్యాస వైరాగ్యాల చేత నిగ్రహించవచ్చు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ప్రకృతి ఎన్ని విధాలు? అవి ఏమిటి? ప్రకృతి రెండు రకాలు, అపరా ప్రకృతి, పరా ప్రకృతి. అందులో మొదటిదైన అపరా ప్రకృతి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని 8 విధాలుగా విభజించబడి ఉంది. దీనికంటే వేరైనది, జీవరూపమైనది, జగత్తును ధరించేది అయిన మరి ఒక ప్రకృతిని పరాప్రకృతి అని అంటారు. ఈ 2 ప్రకృతులలోనూ కూడా పరాప్రకృతి శ్రేష్టమైనది. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. పరమాత్మను ఎవరెవరు సేవిస్తారు? బాధలలో నుండి బయటపడాలని కోరుకునేవారు ఆర్తుడు, పరమాత్మను తెలుసుకోవాలని కోరుకునేవాడు జిజ్ఞాసువు, వివిధ విషయములకు చెందిన కోరికలను కోరుకునేవాడు అర్ధకాముడు, పరమాత్మను తెలుసుకొననివాడు జ్ఞాని, తెలుసుకొనినవాడు జ్ఞాని అని 4 విధాలైన పుణ్యాత్ములు పరమాత్మను సేవిస్తూ ఉంటారు. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోऽర్జున ఆర్తో జిజ్ఞాసురర్దార్థి జ్ఞానీ చ భరతర్షభ. మన కోరికలను తీర్చే దేవతలకు ఆ శక్తి ఎవరి నుంచి లభించింది? మన కోరికలను తీర్చే దేవతలకు ఆ శక్తి పరమాత్మ నుండి లభించింది. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. బ్రహ్మము, అధ్యాత్మము, అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము అంటే ఏమిటి? నాశనము లేనిది, అన్నిటికంటే గొప్పది అయిన బ్రహ్మము, దేహంలో జీవరూపంలో ఉన్నది ఆధ్యాత్మము, ఉత్పత్తి నాశనము లక్షణంగా గల పదార్థం అధిభూతము, సమస్త ప్రాణుల ఇంద్రియాలకు శక్తిని ప్రసాదిస్తూ సూర్యలోకంలో నివసించే హిరణ్యగర్భుడు అధిదైవము, సమస్త యజ్ఞములకు అధిష్టాతాయి ఈ శరీరమందు ఉండు పరమాత్మ విష్ణువు అధియజ్ఞము.
అక్షరం బ్రహ్మ పరమం స్వభావోऽధ్యాత్మముచ్యతే. భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః. అధిభూతం క్షరో భావః పురుషచ్ఛాధిదైవతం. అధియజ్ఞోన్హమేవాత్ర దేహే దేహభృతాంబరా. బ్రహ్మచారి అనగా ఎవరు? బ్రహ్మ అనగా వేదము అని అర్థము. వేదోక్తములైన నియమములను ఆచరించు వానిని బ్రహ్మచారి అంటారు. మోక్షం అంటే ఏమిటి? పరమాత్మను చేరుకోవడాన్ని మోక్షం అంటారు. ఎవరికి మోక్షం లభిస్తుంది? సర్వేంద్రియాలను నిగ్రహించి మనస్సును హృదయమునందు నిలిపి ప్రాణమును శిరస్సునందు స్థిరముగా ఉంచి ధ్యానమునందు నిమగ్నుడై ఓంకారాన్ని ఉచ్చరిస్తూ పరమాత్మను స్మరిస్తూ దేహాన్ని త్యాగం చేసేవానికి మోక్షం తప్పక లభిస్తుంది. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధావధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణం. చివరి ప్రయాణ కాలంలో ఏమి చేసుకోవాలి? ఓంకారాన్ని ఉచ్చరిస్తూ పరమాత్మను స్మరిస్తూ దేహత్యాగం చేయాలి. అప్పుడు అతనికి మోక్షం తప్పక లభిస్తుంది. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఎవరికి పునర్జన్మ ఉండదు? పరమసిద్ధిని పొందిన మహాత్ములు, పరమాత్మను చేరిన వారికి పునర్జన్మ ఉండదు. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. పునరావృత్తి ఎవరికి ఉంటుంది? బ్రహ్మలోకములగా ఎత్తు సమస్త లోకములకు వాటన్నింటిలోకి జీవులకు పునర్జన్మ ఉంటుంది. అబ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. యోగముల యొక్క కాల ప్రమాణము ఎంత? కృతయుగం 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరములు, ద్వాపరయుగం 8,64,000 సంవత్సరములు, కలియుగం 4,32,000 సంవత్సరములు. మొత్తం ఒక మహాయుగం 43,20,000 సంవత్సరములు. ఒక మన్వంతరం అంటే 71 మహాయుగములు ప్లస్ కృతయుగం 30,84,48,000 సంవత్సరములు. ఒక కల్పము అంటే 14 మన్వంతరములు ప్లస్ కృతయుగం 432 కోట్ల సంవత్సరములు. బ్రహ్మగారి పగలు రాత్రి కాల ప్రమాణము ఎంత? పగలు ఒక కల్పము 1000 మహాయుగములు 432 కోట్ల సంవత్సరములు. బ్రహ్మగారి ఒక రాత్రి ఒక కల్పము = 1000 మహాయుగములు = 432 కోట్ల సంవత్సరములు. ఒక పగలు ఒక రాత్రి కలిపి
బ్రహ్మగారికి 864 కోట్ల సంవత్సరములు. బ్రహ్మదేవుని పగటి కాలపు ప్రారంభంలో సృష్టి జరుగుతుంది. బ్రహ్మదేవుని రాత్రి కాలపు ప్రారంభంలో ప్రళయం సంభవిస్తుంది. సహస్రయుగ పర్యంతం ఆహార్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగసహస్రాంతం తే హోరాత్రవిదో జనాః. పరమపురుషుని ఏ విధంగా పొందవచ్చునో పరమాత్మను అనన్యమైన భక్తితోనే పొందగలము. పురుషః సపరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతఃస్థాని భూతాని యేన సర్వమిదం తతం. పునర్జన్మ, జన్మరాహిత్యము ఎప్పుడు సంభవిస్తాయి? విశ్వంలో శుక్లమో కృష్ణమో అని 2 మార్గాలు ఉన్నాయి. కృష్ణ మార్గంలో గతించిన వారికి పునర్జన్మ ఉంటుంది. శుక్ల మార్గంలో గతించిన వారికి పునర్జన్మ ఉండదు. శుక్లకృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఎవరి యోగక్షేమాలను పరమాత్మ వహిస్తాడు. అనన్య చిత్తంతో పరమాత్మను గూర్చి ఆలోచిస్తూ నిరంతరం ధ్యానిస్తూ ఉపాసన చేసేవారి యోగక్షేమాలను పరమాత్మ వహిస్తాడు. అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. కోరికలతో కామ్యదేవతలను పూజించటం సబబేనా? కోరికలతో కామ్యదేవతలను పూజించడం అత్యుత్తమం కాదు. యోప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః యోపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకం. పరమాత్మ వేటిని ప్రీతితో స్వీకరిస్తాడు? నిర్మలమైన బుద్ధిగల భక్తుడు భక్తితో సమర్పించే పత్రాన్ని గాని పుష్పాన్ని గాని ఫలాన్ని గాని ఉదకాన్ని గాని పరమాత్మ ప్రీతితో స్వీకరిస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. వేటిని పరమేశ్వరార్పణముగా చేయాలి? భక్తుడు తాను చేసే ప్రతి పనిని, భుజించే ప్రతి ఆహారాన్ని, హోమం చేసే ప్రతి ద్రవ్యాన్ని, అర్పించే ప్రతి దానాన్ని, ఆచరించే ప్రతి తపస్సును పరమేశ్వరార్పణంగా చేయాలి. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ యత్కురుష్వ మదర్పణం. పరమాత్మను పొందటానికి ఏమి చేయాలి? పరమాత్మ యందు మనస్సును లగ్నం చేయాలి. భక్తి కలిగి ఉండాలి. పరమాత్మను పూజించాలి. పరమాత్మకు నమస్కరించాలి. ఆత్మను పరమాత్మ యందే నిలిపి ఉంచాలి. ఈ విధముగా చేసినవాడు పరమాత్మను తప్పక చేరగలడు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం
ఆత్మానం మత్పరాయణః. సర్వ పాపాల నుండి విముక్తి ఎవరికి లభిస్తుంది? పరమాత్మను జన్మరహితునిగను, సనాతనునిగను, సర్వలోక మహేశ్వరునిగను తెలుసుకొను జ్ఞానికి సర్వ పాపాల నుండి విముక్తి లభిస్తుంది. యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. సరైన భక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారు? భక్తులు పరమాత్మ యందు లగ్నమైన మనస్సు కలిగి ఉంటారు. పరమాత్మ యందే తమ ప్రాణాలను నిలిపి ఉంచుతారు. పరమాత్మను గూర్చి ముచ్చటించుకుంటూ, ఒకరికొకరు ఉపదేశాలు గావించుకుంటూ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతచ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఏ వస్తువైనా పరమాత్మ అంశానికి చెందినదిగా ఏ విధంగా గుర్తించవచ్చు? కాంతివంతమై, శక్తివంతమై, ఐశ్వర్యయుక్తమైన లోకంలో ప్రతి వస్తువు పరమాత్మ తేజస్సులోని అంశం వలన ఉద్భవించినదిగా గుర్తించవచ్చు. యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. అర్జునుడు విశ్వరూపాన్ని ఎప్పుడు చూడగలిగాడు? అర్జునుడు స్థూల నేత్రాలతో విశ్వరూపాన్ని దర్శించలేడని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి దివ్య దృష్టిని ప్రసాదిస్తాడు. దీని సహాయంతో విశ్వరూపాన్ని చూడగలిగాడు. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. పరమాత్మ సాక్షాత్కారం దేని వలన మాత్రమే సాధ్యమవుతుంది? పరమాత్మ సాక్షాత్కారం అనన్యమైన భక్తి వలన మాత్రమే సాధ్యమవుతుంది. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రుడు ఎవరు? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవాడును, పరమేశ్వరార్పణముగా కర్మలను చేయవాడును, మనోనిగ్రహము కలిగి ఉండి స్థిరమైన నిశ్చయాత్మకమైన స్వభావము కలిగి మనస్సును బుద్ధిని పరమేశ్వరునికి అర్పించిన భక్తుడు పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రుడు. స్నేహితులను, శత్రువులను, గౌరవమును, అగౌరవమును, చలిని, వేడిని, సుఖమును, దుఃఖమును, నిందలను, పొగడ్తలను సమానముగా భావించువాడు పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రుడు. అంతేగాక సంసార బంధములలో చిక్కుకొననివాడును, మౌనముగా ఉండువాడును, లభించిన దానితో సంతుష్టిని చెందువాడును, నిత్యము ఒకే చోట ఉండనివాడును, మనస్సును చలించనివాడును, పరమాత్మ ఎడల భక్తి ప్రపత్తులు గల మానవుడు పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రుడు. సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః సమే ప్రియః సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయో శీతోష్ణసుఖదుఃఖేషు
సమస్సంగవివర్జితః తుల్యనిందాస్తుతిర్మౌని సంతుష్టో येन కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. క్షేత్రం అంటే ఏమిటి? క్షేత్రజ్ఞుడని ఎవరిని అంటారు? దేహాన్ని క్షేత్రమని అంటారు. ఈ దేహాన్ని సంపూర్ణముగా తెలిసిన వానిని, ఆత్మను క్షేత్రజ్ఞుడని అంటారు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్ధ్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఇంద్రియములు, అంతఃకరణము, ప్రాణములు అవి ఏవి? కర్మేంద్రియములు 5: వాక్కు, చేతులు, పాదములు, మూత్రనాళము, మల విసర్జకము. జ్ఞానేంద్రియములు 5: చర్మము, నేత్రములు, చెవులు, జిహ్వ, ముక్కు. అంతఃకరణములు 4: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ప్రాణములు 5: ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము. యథార్థదర్శి అని ఎవరిని అంటారు? ఆయా ప్రాణుల శరీరాలు నశించినను సమస్త జీవులలోనూ వ్యాపించి ఉండే పరమాత్మను నాశరహితునిగా చేసేవానిని యథార్థదర్శి అంటారు. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. జీవుడు దేని ఆధారంగా శరీరంలో ఉంటాడు? సత్వరజస్తమో గుణాల ఆధారంగా జీవుడు శరీరంలో బంధించబడి ఉంటాడు. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. సత్వగుణం జీవుని ఏ విధంగా బంధిస్తుంది? సత్వగుణం నిర్మలమైనది, ప్రకాశకమైనది, దోషరహితమైనది. సుఖమునందును జ్ఞానమునందును ఆసక్తి ద్వారా అది జీవుని బంధిస్తుంది. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ. రజోగుణం జీవుని ఏ విధంగా బంధిస్తుంది? రజోగుణము కోరికలకు, ఆసక్తికి కారణము. కర్మలయందు ఆసక్తి ద్వారా అది జీవుని బంధిస్తుంది. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. తమోగుణం జీవుని ఏ విధంగా బంధిస్తుంది? తమోగుణం అజ్ఞానము నుండి పుడుతుంది. అలసత్వము, నిద్ర ద్వారా జీవుని బంధిస్తుంది. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. గుణాతీతుడు ఎవరు? సుఖమును దుఃఖమును సమానముగా గ్రహించువాడును, ఇష్టమైన దానిని అనిష్టమైన దానిని సమానముగా స్వీకరించువాడును, నిందలకు పొగడ్తలకు సమానముగా స్పందించువాడును, మట్టి పెళ్ళ, రాయి, బంగారము మొదలైన అన్నిటి యందును సమదృష్టి కలిగిన వాడును, నిత్యము ఆత్మతత్వమునందు లగ్నమైన వాడును అగు ధీరుడే గుణాతీతుడు. మానవ యందును శత్రుమిత్ర పక్షముల యందును సమభావము కలిగిన సర్వకర్మ పరిత్యాగిని గుణాతీతుడంటారు. సమదుఃఖ సుఖ స్వస్థః
సమలోష్టాస్మకాంచనః తుల్యప్రియా ప్రియో ధీరః తుల్యనిందాత్మసంస్తుతిః మానావమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే. పరమపదం యొక్క లక్షణం ఏమిటి? పరమపదాన్ని సూర్యుడు, చంద్రుడు, అగ్ని మొదలైన తేజోమూర్తులెవరునూ ప్రకాశింపచేయలేరు. పరమపదాన్ని చేరిన వారికి పునర్జన్మ ఉండదు. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. పునర్జన్మ సమయంలో ఏమి జరుగుతుంది? వాయువు పరిమళాలను ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి తీసుకొని పోవునట్లు జీవుడు ఒక దేహాన్ని విడిచి మరొక దేహాన్ని పొందినప్పుడు తన వెంట ఇంద్రియాలను, మనస్సును తీసుకొని ప్రయాణిస్తాడు. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయత్. మన శరీరంలో ఉండే జఠరాగ్నికి అధిదేవత ఎవరు? మన శరీరంలో ఉండే జఠరాగ్నికి అధిదేవత వైశ్వానరుడు అనే పేరుతో ఉన్న పరమాత్మ. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. వైశ్వానరుని రూపంలో ఉన్న పరమాత్మ ఏ రకమైన ఆహారాలను జీర్ణం చేస్తాడు? వైశ్వానరుని రూపంలో ఉన్న పరమాత్మ 4 విధాలైన ఆహారాలు జీర్ణం చేస్తాడు. అవి భక్ష్యములు, దంతములతో నమిలి తినేవి, అన్నము, రొట్టె మొదలగునవి. భోజ్యములు, నమలకయే నేరుగా స్వీకరించేవి, పాలు, పెరుగు మొదలగునవి. లేహ్యములు, నాలుకతో ఆస్వాదించేవి, తేనె, పచ్చళ్ళు మొదలగునవి. చోష్యములు, పీల్చుతూ ఆరగించేవి, పండ్లు, చెరకు మొదలగునవి. క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు ఎవరు? సమస్త భూతములను క్షరుడు అని అంటారు. పరమేశ్వరుని మాయాశక్తిని అక్షరుడు అంటారు. పరమాత్మను పురుషోత్తముడు అంటారు. ద్వవిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ఉత్తమః పురుషస్తన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్య వ్యయ ఈశ్వరః యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రదితః పురుషోత్తమః. దైవీ సంపద అంటే ఏమిటి? నిర్భయత్వము, అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగ నిష్ఠ, దాతృత్వము, బాహ్యేంద్రియ నిగ్రహము, యజ్ఞము, వేదాధ్యయనము, తపస్సు, రుజుత్వము, అహింస, సత్యము, క్రోధరాహిత్యము, త్యాగబుద్ధి, శాంతస్వభావము, పరనింద చేయకుండుట, భూతదయ, విషయముల యందనాసక్తి, మృదుత్వము, లజ్జ, నిశ్చల బుద్ధి వంటి సుగుణములు
ప్రతిభ, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరులను వంచింపకుండుట, అహంకారము లేకుండుట మొదలగు గుణములు. వీటిని దైవీ సంపద అంటారు. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమచ్చ యజ్ఞచ్చ స్వాధ్యాయస్తపార్చవం అహింసా సత్యమక్రోధః త్యాగః శాంతిరపైశునం దయాభూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితాః భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. అసురీ సంపద అంటే ఏమిటి? డాంబికము, గర్వము, అభిమానము, క్రోధము, పరుషత్వము, అవివేకము మొదలగు గుణములను అసురీ సంపద అంటారు. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజేతస్య పార్థ సంపదమాసురీం. నరకానికి ద్వారాలు ఏమిటి? కామ, క్రోధ, లోభాలు మనుజుని నాశనం చేస్తాయి. అందుచేత ఆ మూడింటిని నరకానికి ద్వారాలు అంటారు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్త్రయం త్యజేత్. శరీరంతో చేసే తపస్సు ఏమిటి? దేవతలను, ద్విజులను, గురువులను, జ్ఞానులను పూజించుట, పవిత్రత, రుజుత్వము, బ్రహ్మచర్యము, అహింస వీటిని శరీరంతో చేసే తపస్సు అంటారు. దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. వాక్కుతో చేసే తపస్సు ఏమిటి? ఇతరుల మనస్సులను నొప్పింపకుండుట, సత్యమును, ప్రియమును, హితమును పలుకుట, వేదములను అధ్యయనము చేయుట, వేదములను శిష్యులకు బోధించుట వీటిని వాక్కుతో చేసే తపస్సు అంటారు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. మనస్సుతో చేసే తపస్సు ఏమిటి? చిత్త ప్రసన్నత, శాంత స్వభావము, మౌనము, ఆత్మనిగ్రహము, అంతఃకరణ శుద్ధి వీటిని మనస్సుతో చేసే తపస్సు అని అంటారు. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. సాత్విక దానం అంటే ఏమిటి? దానం చేయుట తన కర్తవ్యంగా భావించి దేశకాల పాత్రాలకు అనుగుణంగా తనకు ఉపకారం చేయని వారికి కూడా ఇచ్చే దానాన్ని సాత్విక దానమని అంటారు. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. రాజసదానం అంటే ఏమిటి?
ప్రత్యుపకారాన్ని ఆశించి గాని ఫలాపేక్షతో గాని అతి కష్టముతో గాని ఇచ్చేదానిని రాజసదానమని అంటారు. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్మృతం. తామసిక దానం అంటే ఏమిటి? దానమునకు యోగ్యము కాని ప్రదేశమునందును కాలమునందును అగౌరవముగాను అనాదర భావముతోనూ అపాత్రులకు ఇచ్చే దానాన్ని తామసదానము అంటారు. ఆదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. పరబ్రహ్మను ఏ పదాలతో సూచించవచ్చు? ఓం తత్ సత్ అను 3 పదాలతో పరబ్రహ్మను సూచించవచ్చును. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః బ్రహ్మణాస్తేన వేదాచ్చ యజ్ఞాచ్చ విహితాః పురా. సన్యాసానికి త్యాగానికి భేదం ఏమిటి? జ్యోతిష్టోమాది కామ్యకర్మలను పరిత్యజించడాన్ని సన్యాసము అని అంటారు. సర్వకర్మఫలములను త్యజించడాన్ని త్యాగమని అంటారు. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. మనిషిని పవిత్రం చేసేవి ఏమిటి? యజ్ఞములు, దానములు, తపస్సు మనిషిని పవిత్రం చేస్తాయి. అందుచేత వాటిని అనుష్ఠించవలసినదే. యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. జీవన విధానం ఎట్లా ఉండాలని గీత బోధిస్తుంది. ఆదర్శవంతమైన జీవనాన్ని గడపాలని కోరుకునేవాడు నిర్మలమైన బుద్ధిని కలిగి ఉండాలి. ధైర్యంతో మనస్సును నిగ్రహించుకొని విషయ సుఖాలను పరిత్యజించి రాగద్వేషాలను విసర్జించి ఒంటరిగా ఉంటూ మితాహారి అయి మనోవాక్కాయములను అదుపులో ఉంచుకొని నిరంతరము ధ్యానయోగములో ఉంటూ విరాగి అయి అహంకార బల దర్ప కామ క్రోధములు లేనివాడై లౌకికమైన విషయముల యందు ఆసక్తిని విడిచిపెట్టి నాది అనుభావము లేనివాడై శాంతచిత్తుడై జీవితమును గడపవలెను. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ వివిక్తసేవీ లఘ్వాసీ యతవాక్కాయమానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. శరణాగతి వలన ఏమి లభిస్తుంది? పరమాత్మను శరణు కోరిన వానికి పరమశాంతి మోక్షము లభిస్తాయి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా
తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్యసి శాశ్వతం. గీతోపదేశం అయిన తరువాత అర్జునుడు ఏమి అన్నాడు? శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహము వలన తన యొక్క అవివేకము తొలగినదనియు, జ్ఞానము లభించినదనియు, సందేహములన్నీయు తీరినవనియు, పరమాత్మ ఆజ్ఞను శిరసా వహించదననియు అన్నాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. ఏకశ్లోకి గీత అని ఏ శ్లోకాన్ని అంటారు? దీని ద్వారా సంజయుడు చెప్పిన గీతా సారాంశం ఏమిటి? 18వ అధ్యాయంలోని 78వ శ్లోకాన్ని ఏకశ్లోకి గీత అంటారు. యోగీశ్వరుడగు శ్రీకృష్ణుడు, ధనుర్ధారియగు అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడ సంపద, విజయము, ఐశ్వర్యము, స్థిరమగు నీతి ఉంటాయి. ఇది సంజయుడు చెప్పిన గీతా సారాంశము. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే. హే గోవింద, నీ వస్తువును నీకే సమర్పిస్తున్నాను. నమస్తే. విశ్వభారతీయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే కామెంట్ చేయటం మర్చిపోవద్దండి.